ఇక్కడ ఈ కార్మికులకు అండగా నిలవడానికి మా పార్టీ ఇప్పటికే కుక్కలకొండ మనోజ్ని ఇక్కడ నియమించడం జరిగింది. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాడు. ఏ కష్టం వచ్చినా మీకోసం నిలబడేటువంటి నాయకుడిని తీసుకొచ్చి పెట్టినా మీకు ఇతనుంటే నేనున్నట్టే లెక్క అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ, మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఎవరు ఇబ్బంది పెట్టినా నా ఆఫీస్ ఇన్నే. ఈ పిల్లర్ నెంబర్ 72 కాడ ఇదైతే 49 కాడ మన ఆఫీసు. నేను వెంటనే అందుబాటులో ఉంటా, మా నాయకత్వం అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీల సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం నెరవేర్స్తా అని చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా 2 పిఆర్సీలను బకాయి పెట్టి వారికి రావాల్సినటువంటి ఇతర బకాయిలను బకాయిగా చూపిస్తూ, అలాగే ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవేవి నెరవేర్చకపోగా పైపెచ్చు ఈ సంఘాలను పునరుద్ధరించకపోగా తీవ్ర అన్యాయానికి చేస్తూ ఉంది, గురి అవుతా ఉంది ఆర్టీసీ కార్మిక లోకమంతా. దీనిపైన ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కడానికి వీల్లేదని చెప్పి ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలకు పోతా ఉన్నారు. ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు పౌర సమాజం అంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమ్మె కొనసాగుతుంది. ఎక్కడ కూడా కార్మికులకు అన్యాయం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేమందరం ముందుంటాం. అలాగే ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా చెప్తా ఉన్నా, కొద్దిసేపటి క్రితమే కరీంనగర్లో ఒక అనుభవం లేని డ్రైవర్ తోని బస్సు నడిపిస్తే యాక్సిడెంట్కు గురై ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి ప్రజల ప్రాణాలు తీయొద్దని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి కార్మికులకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వంగా ఉండాలని కోరుతా ఉన్నా. ఇక దొంగ కమిటీలతోని కాలయాపన చేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటైన విషయం. అందుకోసమే ఇవాళ ఉప్పల్ డిపో ముందు కార్మికులందరం కలిసి సమ్మెలో పాల్గొన్నాం. ఈ సమ్మెను విజయవంతంగా కొనసాగిస్తాం. ఈ హక్కులు నెరవేరే వరకు, ఇచ్చిన హామీలు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికులను విస్మరించేటువంటి ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ మనుగడ కొనసాగలేదు. ఆర్టీసీతో గోక్కున్నోడు ఎవడు కూడా మళ్ళా రిన్యువల్ కాలేదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఇలా ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నా. వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నా.